జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి చేస్తున్నటువంటి ప్రకటనలు మీరు చూస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గనక 2029లో గనక మాలాంటి వాళ్ళ ఆలోచనలను కలుపుకొని అధికారంలోకి వచ్చాడా, గుర్తుపెట్టుకో, 2029 తరువాత మీ జీవితంలో మొత్తం చీకటి రోజులే. నాకు తెలిసి నేను ఒక అడ్వైస్ చేస్తున్నా మీకు, 2029 వరకు మీరు ఏం చేయాలో చేసేసుకోండి. పవన్ కళ్యాణ్ గారు మీరు ఏం చేయాలో చేసేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు 2029 వరకు మీరు ఏం చేయాలో చేసేసుకోండి. 2029 తరువాత అక్కడ ఈవీఎం మిషన్లో గనక జగన్మోహన్ రెడ్డికి లేకపోతే జడా శ్రావణ్ కుమార్కి మాలాంటి వాళ్ళకి గనక కౌంటింగ్ మిషన్స్లో గనక మ్యాండేట్ గనక స్టార్ట్ అయింది అంటే మాలాంటి వాళ్ళకి ఒక్క ఎమ్మెల్యే వచ్చిన చాలు. మేమేమో అధికారం కోరుకొని అధికారం మొత్తం 100 సీట్లకు 100 సీట్లు వస్తాయని చెప్పే వ్యక్తిని కాదు. ఒక్క ఎమ్మెల్యే సీట్ వచ్చినా, జడా శ్రావణ్ కుమార్కి ఒక్క ఎమ్మెల్యే సీట్ వచ్చినా, జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి అయినా అసెంబ్లీలోకి వెళ్ళగలిగితే రేపొద్దున ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీరు చేస్తున్నటువంటి దుర్మార్గకరమైన పరిపాలన వల్ల ఖచ్చితంగా ప్రజలు మళ్ళా ప్రతిపక్షానికి అధికారం ఇచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. అలాంటి అధికారం వచ్చే భాగస్వామ్యం మేము కూడా కాబోతాం. అలాంటి భాగస్వామ్యంలో కనుక జగన్కి మ్యాండేట్ కనుక అక్కడ స్టార్ట్ అయింది అంటే నా మాట విని హెలికాప్టర్లు కొనుక్కొని రెడీగా పెట్టుకోండి. ఏ క్షణం అయినా సరే మ్యాండేట్ స్టార్ట్ అయినా ఒకళ్ళు పర్మనెంట్గా సింగపూరు, ఇంకొకళ్ళు పర్మనెంట్గా అమెరికా, ఇంకొకళ్ళు పర్మనెంట్గా స్విట్జర్లాండ్. ఎందుకంటే స్విట్జర్లాండ్ అంటే చాలా ఇష్టం అని పవన్ కళ్యాణ్ చెప్తుంటాడు. యూ బెటర్ టు పర్చేజ్ ఎ హౌస్. 2029 తర్వాత ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మీ ఆనవాళ్ళు కనపడితే ఇంకది మీ కర్మ.